అందరికీ జై గణేష. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా గణేశుని కర్ర పూజ దగ్గరికి అయితే వచ్చేసాం అన్నమాట. సో ఈసారి 70 అడుగుల మహా గణేశుడు, అది కూడా మట్టి గణేశుడు అయితే మనకు దర్శనం ఇవ్వబోతున్నాడు. సో ఇక్కడ ఎలా కార్యక్రమం అయింది ప్రతి ఒక్కటి డీటెయిల్ చూపిస్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. అదేవిధంగా మన కమిటీ మెంబర్స్తో మాట్లాడి ఎన్ని అడుగులు రాబోతున్నారు, అదేవిధంగా కళాకారులు ఎక్కడ నుండి రాబోతున్నారు, ఇంకా చాలా తక్కువ టైం ఉంది, తక్కువ టైంలో గణేశుని వర్కులు ఎలా జరగబోతున్నాయని ప్రతి ఒక్కటి వాళ్ళతో మాట్లాడిపించి ఇంకో వీడియోతో మీ ముందు కూడా రాబోతున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే వీడియో మొత్తం చూడండి కంప్లీట్గా. సో ఇంకో వీడియోతో ఇంకా తొందరలో వస్తాను, ఆ వీడియో కూడా చూడండి. సో ఇవన్నీ చూడాలంటే మన ఇన్స్టాగ్రామ్లో వినయకన్న అఫీషియల్ ఉంటుంది, దాన్ని ఫాలో కొట్టండి. యూట్యూబ్లో వినయకన్న ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అందరికీ. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. అక్క నమస్తే. అక్క నమస్తే నాన్న. సో ఈసారి ఎన్ని అడుగులు ఉండబోతుండు గణేశుడు? 70 అడుగులు. ఈసారి మాత్రం 70 అడుగులు, మట్టి విగ్రహం, 70 సంవత్సరాలు. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ చాలా గ్రాండ్ గా చేసే ఆలోచనలో ఉన్నాం నాన్న అందరం కలిసి. అంటే మట్టి గణేశుడే? మట్టి గణేశుడు పక్క డిసైడ్ అయిపోయినాం మట్టి అనేసి. దానికి ప్లానింగ్ ఎట్లా ఆకారం అనేది ఇప్పుడు డిసైడ్ చేసుకుంటాం మేము. ఓకే, కొంచెం లేట్ అయింది అంటున్నారు కదా? లేట్ అయింది కానీ యుద్ధ ప్రాతిపదికన 2.5 నెలలు ఉన్నది, కానీ దాన్ని కూడా మేము కంప్లీట్ చేసి త్వరగా చూసి భక్తుల ముందు పెట్టే బాధ్యత మాది. అంటే వర్కర్స్ కూడా ఇంకా ప్రతిసారి ఉన్నదానికన్నా తక్కువ ఉంటారా? ఇంకా ఎక్కువ? లేదు, ఎక్కువ అవుతారు. ఎక్కువ చేస్తాం. వర్కర్స్ కూడా ఎక్కువ పెడతాము, ఆర్టిస్టులను కూడా ఎక్కువ పెట్టేసి గణపతిని త్వరగా సుందరంగా తయారు చేయడానికి మేము ప్రయత్నిస్తాం. గణేశ రూపం కూడా తర్వాత డిసైడ్ చేస్తాం. ఇంకా ఆకారం డిసైడ్ చేయలేదు. అదైతే ఉందో మేము పోస్టర్ రిలీజ్ రోజు చెప్పేస్తాం. కమిటీ తరఫున 2 కమిటీలు
ఈరోజు నూతనంగా ఫామ్ అవ్వడం జరిగింది. అయితే గత 70 సంవత్సరాల నుండి మేమందరం కూడా చిన్నగా ఉన్నప్పటి నుండి ఒక ఖైరతాబాద్ వినాయకుడిని మా స్వర్గీయ సుదర్శన్ గారి ఆధ్వర్యంలో, శంకరయ్య గారి ఆధ్వర్యంలో మొదలుపెట్టినటువంటి కార్యక్రమాన్ని మరి నిరంతరం కొనసాగిస్తూ దేశ విదేశాల్లో ఖైరతాబాద్ వినాయకుడు కంటూ ఒక ప్రత్యేకత ఉంది. ఈ కార్యక్రమానికి కట్టె పూజ అనేది మరి ఈరోజు చేసుకోవడం జరిగింది ఆనవాయితీగా. ఈరోజు తర్వాత ఇక్కడ వేసినటువంటి షెడ్ కానీ తర్వాత మేము ఈ సంవత్సరం 70 అడుగుల మరి వినాయకుడిని ఇక్కడ పెడతా ఉన్నాం. అది కూడా వెళ్ళి వినాయకుడిని పెట్టి మన ప్రకృతిని కాపాడుకునేటువంటి క్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా జరుపుకున్నట్టుగా పెడుతున్నాం.